బిగ్ బాస్ చూస్తున్నా. బిగ్ బాస్ సీజన్ ఇంకా ఈ ఈ వారంలోనే ఇంకా ఈ బిగ్ బాస్ 9 సీజన్. ఈ బిగ్ బాస్ 9వ సీజన్ ఈ వారంలోనే క్లోజ్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆర్మీ కళ్యాణానికి ఓటు వేయాలి. అది మన బాధ్యత. జై జవాన్ జై కిసాన్. 3 వారాలు అయితే తనకు కనిపించలేదు. 3వ వారం నుంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇమానియల్ తోనే డామినేషన్ చేసి మరి తను బెస్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ప్లస్ అలాంటి పర్సన్ మనకు విన్నర్ అయ్యే మెటీరియల్ కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఒక బాధ్యత ప్రకారంగా విన్నర్ చేయాలి. కళ్యాణ్ విన్నర్ అయినా కానీ తనుజానికే మళ్ళీ ఇచ్చే అవకాశం ఉందని ఇద్దరులో ఎవరైనా ఒకటేనా నేను లేదన్న, వాళ్ళు అక్కడ 100 మాట్లాడుకోవచ్చు అన్న. ఎవడిస్తాడన్న కప్పు? అక్కడ వాళ్ళ బాండింగ్ బట్టి, అక్కడ ఎమోషన్ బట్టి అక్కడ అలా ప్రవర్తిస్తారు తప్ప ఇక్కడ ప్రజల్ని ఒపీనియన్ కళ్యాణ్ ఎప్పుడు తప్పు పట్టడన్న. ఎందుకంటే కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నేను విన్నర్ అవుతానని కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. పడుతున్న బిగ్ బాస్ ని మళ్ళీ మేమే ఇమానిల్ గానీ ఇప్పుడు సంజన గానీ కోడిగుడ్లు దొంగతనాలు అదైతే ఇదైతే లేపారు. కానీ వీళ్ళు చేసింది ఏమి లేదు. ఇద్దరు ఏమో మాటలు, ఆయన ఇద్దరు గోకోటం తప్పితే ఏమి చేసింది ఏమి అనిపించలేదు. చెప్పింది కరెక్టే గానీ ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే. సంజన ఇమానియల్ అనేది బిగ్ బాస్ లేపారు. మనకి ఇప్పుడు 15 మంది 18 మంది హౌస్ లో పోతే మనం ఒక్కరే విన్నర్ అవ్వగలుగుతారు, ఒక్కరే రన్నర్ అవ్వగలుగుతారు. అలాగని ప్రతి ఒక్కరు విన్నర్ రన్నర్ అవ్వలేరు కదన్నా 15 మంది. అందుకని వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ 50% వాళ్ళు. మిగతా 50% మనం ఎవరినో ఒకటి బెటర్ పర్సన్ క్వాలిటీగా మనం చూస్ చేసుకోవాలి కదా. మనం పోయినసారి పల్లవి ప్రశాంత్ వచ్చాడు. కామన్ మ్యాన్ అంటే ఒక రైతు బిడ్డ అని ఒక సింపతి కార్డు యూజ్ చేసి పెద్ద ముద్ద పెట్టేసి వెళ్ళిపోయాడు అందరికి. ఇప్పుడు కళ్యాణ్ అలా చేయడం లేదు. తను గేమ్ బాగా ఆడుతున్నాడు. తను ఎవరితో ఎలాగ ఉండాలి, ఫ్రెండ్ తప్పు చేసిన అనే చెప్తున్నాడు. తను తప్పు చేసినా అలాగే తను తప్పు చేసిందనే చెప్తున్నాడు. కాబట్టి తనకు గెలవాలని నాకైతే ఉంది. ప్లస్ ప్రతి ఒక్కరు ఇది ఆలోచించి మీకు నచ్చినట్టే ఏంటి, కాకపోతే కళ్యాణ్ కొంచెం ఆలోచించండి. మన వాడు కాబట్టి బెటర్ గా ఆడుతున్నాడు కాబట్టి మీరు ఏంటి ఓట్లు అని చెప్తున్నాను అంతే. తనుంజయ్ ఏంటంటే తన ఫేక్ బాండింగ్స్ ప్లస్ తను డాడీ తప్పు చేసినా చెప్పదు. తనుంజయ్ ఇప్పుడు కళ్యాణ్ తప్పు చేసినా చెప్పదు. ఇప్పుడు కళ్యాణ్ ఏమన్నా కొన్ని దాంట్లో అగ్రెసివ్ అయినా కూడా కళ్యాణ్ నామినేట్ చేస్తుంది. ఎందుకంటే నామినేట్ చేస్తే ఎక్కడ తను డౌన్ అయిపోద్ది, ఎక్కడ తనకి ఓటింగ్ బ్యాంక్ తగ్గిపోద్ది అని తను బాగా తెలుసుకునింది, బాగా ముదిరైపోయింది. ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి ఆ మాత్రం బిహేవ్ చేయడంలో తప్పు లేదు. అందుకని అంటే ఒక పక్క ఇమానిల్ గానీ సంజన గానీ టాప్ 1 లో గానీ టాప్ 2 లో గానీ సంజన అయితే ఏదో వచ్చేసింది అంతే అన్న. నా దృష్టిలో సంజన కాకుండా శ్రీజాను ప్రీతి అయితే ఉంటుంది అనుకున్నా. బై లక్ వచ్చేసిందని అనుకుంటున్నా. సంజన అయితే తన పర్ఫార్మెన్స్ ఏముందన్న, ఏదో గుడ్లు దొంగతనం చేస్తే ప్రతి ఒక్కడు టాస్క్ అంటారు అన్న దాన్ని. ఈ సీజన్ అయితే అంత బాగాలేదన్న. నేను సీజన్ 4 చూసినప్పుడు అయితే ఈ కదా టాస్క్ ఇలా కదా ఐస్ పెట్టి ఫైర్ కింద పెట్టడం కానీ ఇలా కదా టాస్క్ ఉండాల్సింది. ఏదో ఈసారి పిల్ల పచ్చే టాస్క్లు పెట్టేసి బిగ్ బాస్ కూడా ముందు తీసుకొని వచ్చాడు. ఈ సీజన్ ఏంటంటే అట్ ఫ్లాప్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే బిగ్ బాస్ తను వేస్ట్ గా టాస్క్లు పెట్టేశాడు అన్న. ఒక్క టాస్క్లు కూడా పనికిరాని టాస్క్లు పెట్టాడు. ఎందుకంటే తను ఎవరు ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా మంచిగా ఈ టైంకి ఇతను ప్రూవ్ చేసుకుంటాడు, ఇతను అయిపోతాడు అనే టయానికి ఏదో బెలూన్ టాస్క్లు పెట్టేస్తాడు. అలా పెట్టాడు కాబట్టి చాలా డౌన్ అయిపోయింది అన్న ఈసారి అయితే బిగ్ బాస్. నేను ఎందుకంటే సీజన్ 3 నుంచి చూస్తున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ. కళ్యాణ్ అవుతాడు అనుకుంటున్నా, బట్ నేను తనుజ ఫ్యాన్ కాబట్టి అలా చెప్పొద్దు. కాబట్టి నేను తనుజానే విన్ అవుతాడు అనుకుంటున్నా. టాప్ 5 ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కరెక్టే అంటారా? వర్త్ఫుల్ వర్త్, అదైతే వర్త్. అంటే సంజన గారు ఉండొచ్చు, రీతు వీళ్ళందరూ, భరణి అంతా లేదు, అంత గ్రాఫ్ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వర్త్ టాప్ ఎంత సీజన్ 9 కి ఫైనాలికి వీళ్ళు వర్త్ కంటెస్టెంట్స్ అని నేను అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ తనుజ, రన్నర్ కళ్యాణ్. అంటే విన్నరే కళ్యాణ్ అంటున్నారు, రన్నరే తనుజ అంటున్నారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇదే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్స్ ఉంటాయి కదా, సో మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంతగానో ఆడారు కదా బిగ్ బాస్ కి, టీఆర్పీ తీసుకొచ్చింది ఇమాన్యుయల్ అంటారు. ఎవరు అస్సలు నేను ఒప్పుకోను. టీఆర్పీ వచ్చింది సంజన వల్ల, కంటెంట్ ఇచ్చింది డే 1 నుంచి సంజన. సో టీఆర్పీ పెరిగింది సంజన వల్ల. సో కప్పు సంజనకి ఇచ్చినా ఫరక్ పడదు, తను కూడా విన్నర్ మెటీరియలే. ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే ఇప్పుడు చూస్తే జై జవాన్ అన్నారు, అంత ముందు చూస్తే జై కిసాన్ అన్నారు. ఏంటంటే ఊకే రైతు బిడ్డలని వీళ్ళనే గెలిపించుకుంటా పోతే మిగతా కూడా మంచిగా ఆడుతున్నారు, వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. మరి ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయట్లే? ఓకే ఫ్యాన్ మీరు ఫిక్స్ అయ్యారు కామనర్ కి ఇద్దామని, మరి ఎంత సెట్ చేసి ఇంత ఇన్వెస్ట్ చేసి ఎందుకు ఇదంతా? జనాలను చూసుకోవడం పిచ్చోళం కావాలా? అది థ్యాంక్స్ అండి. బిగ్ బాస్ చూస్తున్నా. బిగ్ బాస్ సీజన్ ఇంకా ఈ వారంలోనే ఇంకా ఈ బిగ్ బాస్ 9 సీజన్. ఈ బిగ్ బాస్ 9వ సీజన్ ఈ వారంలోనే క్లోజ్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆర్మీ కళ్యాణానికి ఓటు వేయాలి. అది మన బాధ్యత. జై జవాన్ జై కిసాన్.
ఓకే అని అంటుంది కదా. కాదు కాదు, అబద్ధం అబద్ధం. తనూజకు నువ్వు ఓటేస్తే ఆర్మీ కళ్యాణ్ కప్పు ఇస్తుందా? ఇవ్వదు. ఆర్మీ కళ్యాణ్కి ఓటేస్తే అతను ఆ కప్పు తీసుకుపోయి ఆంకి ఇస్తాడా? ఇవ్వడం. ఎవరైతే ఓటేస్తారో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళే కప్పు తీసుకుంటారో, డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు అందరు జనాలది ఒకటే బాధ ఏంది, ఆర్మీ కళ్యాణ్ 50 లక్షల డబ్బు తీసుకుంటాడు, పారిపోతాడు, ఇవ్వడు కదండి. కానీ ఆర్మీ కళ్యాణ్ అన్న దేశానికి ఆర్మీలో పని చేస్తాడు కాబట్టి లాభం అయితే ఉందన్నమాట. దేనికి? దేశానికి. మిగతా ఓళ్ళు ఎవరైనా సరే బిగ్ బాస్ లో ఎవరికి ఓటేసినా, ఎవరు గెలిచినా దేశానికి ఏం లేదు. వాళ్ళకి, వాళ్ళ పిల్లం బిడ్డలకి, వాళ్ళ ఫ్యామిలీలకే తప్ప దేశానికి వచ్చింది రూపాయి కూడా లేదనమాట. కాబట్టి ఆర్మీ కళ్యాణానికి ఖచ్చితంగా అందరూ ఓటు వేయాల్సిందే. వేసారంటే ఏమవుతాయి దేశానికి అనమాట. అతను మళ్ళీ పోతాడు, ఆర్మీలో చేరతాడు, మోటివేషన్ అనమాట. అంటే మిగతా యాక్టర్లు కూడా ఏంటంటే డబ్బులు చేస్తారులే. బిగ్ బాస్ లో చూస్తే అట్టను కాదు. అలాగే టాప్ ఏదైనా గేమ్ పడిపోతున్న బిగ్ అవును. బాస్ అయినా ఒక పక్క ఇమానుయేల్ గాని, ఒక పక్క సంజన గాని ఇలా అదే చేస్తే సంజన ఏం చేశాడని అసలు కళ్యాణ్ కోటేయాలి మామూలుగా అంటే. అదే ఆడతాడు కదా ఆట. ఏం ఆడతాడు? ఇంకేం ఆడాలా? ఆట ఆడతాడు. మొన్నటికి మొన్న ఏం ఆటది, బేల్దరిపోయి కూలిపోయి మాలిపోయి ఆటది, కట్టాలి గోడ. ఆ డెమోన్ పవన్ కి ఏంటంటే పిక్కలు పట్టుకుపోయినాయి ఇక్కడ పిక్కలు. ఇతను చక్క 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 పోయి వేసి పూర్తి చేసి క్లియర్ చేసాడు. కాబట్టి ఇవన్నీ అనమాట, ఇవన్నీ బాధలే. ఇప్పుడు ఇదే ఆట వాళ్ళని పోయి మనం ఆడలేరు. వాళ్ళు కింద పడితే పైకి లేవలేరు, లేస్తే నిలబడలేరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఓటింగ్ వేస్తే కదా, వాళ్ళకి ఓటేసినా కూడా వాళ్ళు డబ్బు తీసుకుంటారు, పోతారు. దేశానికి ప్రయోజనం ఉంది ఏమి లే. వాళ్ళకి, వాళ్ళ పిల్లం బిడ్డలకి, వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఏమి లే. ఇతనానికి చేస్తే కదా దేశ సేవ. అంతే అతనికి ఒక మోటివేషన్ వచ్చినట్టు. టాప్ 2 లో ఎవరు ఉన్నారు? టాప్ 1 లో ఉండేది ఆర్మీ కళ్యాణ్ అనే చూసుకో నువ్వు ఎక్కడైనా. 2 లో ఎవరు ఉంటారు మరి? తనూజ కావాలా. టాప్ 3 లో మన ఇమ్మాన్యుయల్ అన్న. కానీ మన ఇమ్మాన్యుయల్ అన్న గెలవాలని ఉంది నాకు. కానీ అన్న కాస్త పెద్దోడు కదా, ఓటింగ్ కాస్త తక్కువైంది. ఇమ్మాన్యుయల్ అన్న కూడా గెలవాలి బాగా ఆడి. కాబట్టి లాస్ట్ వారం ఇది, లాస్ట్ వీక్ ఇది. ఇదో ఈ పాప ఇదో పక్కన ఉంది. ఇదో తనూజ 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 కోస్తే ఆ కర్ణాటక వాళ్ళకి, బెంగళూరు వాళ్ళకి ఛాన్సులు ఇచ్చేసి ఏ అన్యాయం ఇది. అదే ఇప్పుడు ఆ బెంగళూరు పోవు, ఆ తమిళనాడు పోవు, మహారాష్ట్ర పోవు, తెలుగు వాళ్ళు బిగ్ బాస్ ఏ బిగ్ బాస్ కు పోయినా తెలుగు వాళ్ళు అయితే లేరు అక్కడ. ఎక్కడికైనా పో, ఏ భాషకైనా పో, తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారా? బిగ్ బాస్ లో ఉన్నారా చూడు. కానీ ఎక్కడ తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, భోజ్పూరి, చైనా, జపాన్, అమెరికా, ఏ అమ్మాయి ఎవరెవరు వచ్చి బిగ్ బాస్ ని గబ్బు చేసిపోయారు. టాప్ 5 లో ఉన్న వాళ్ళందరూ వర్త్ఫుల్ అంటావా మరి? ఇప్పుడున్న 5 కరెక్ట్ కరెక్ట్, కాస్త టైట్ గా ఇమ్మాన్యుల్ అన్న అదే సెకండ్ రావాలా రూల్ ప్రకారం. అసలు తనూజ ఏవాడంటే తనూజ ప్లేస్ లో ఇమ్మాన్యుల్ అన్న ఉంటేనే కష్టం. ఒక ఫైనల్ కప్ ఇమ్మాన్యుల్ అన్న గెలిచినా కూడా హ్యాపీ అందరికి. ఎందుకంటే కష్టపడ్డాడు, పోయాడు ఒక స్టెప్ ఎక్కి. చూడండి బట్టతలైనా కూడా సిగ్గుపడలే. అక్కడ ఏదో ఒకటి చెయ్యాలా. అంటే ఒక దిక్కు జవాన్ అంటున్నావు, ఇప్పుడు ఇమానియల్ అంటున్నావు. అంటే కష్టపడి ఆడితే ఆయన గెలవాడైతే, కష్టపడి ఆడితే జై జవాన్ జై కిసానే కాదు, ఇమ్మాన్యుల్ అయినా, సంజన అయినా, తనూజ అయినా, భరణి ఎవరైనా సరే